బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రకటించారు. మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ బర్కత్పురా యూనియన్ కార్యాలయంలో వెల్లడించారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత, అవుట్ సోర్సింగ్ విధానాలతో తలెత్తుతున్న భద్రతాపరమైన ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత 30 సంవత్సరాలుగా మెసెంజర్ ఉద్యోగాల భర్తీ నియామకం జరగట్లేదు. అలానే గత 5 సంవత్సరాలుగా ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఈ ఉద్యోగాలు అంటే కనీసం మెసెంజర్ ఉద్యోగాలకు 25,000, ఆర్మడ్ గార్డ్ ఉద్యోగాలకు 25,000, 50,000 ఉద్యోగాలు ఖాళీ. వీటిని భర్తీ చేయమని చెప్పి మనం ఫిలప్ చేయమని చెప్పి మేనేజ్మెంట్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. వీళ్ళు వీటిని ఫిలప్ చేయకపోగా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 12,000 ఇచ్చి ఉద్యోగాలు చేయించుకుంటారు. నెలకు 12,000. అవుట్ సోర్సింగ్ వాళ్ళని వాడటం వల్ల అది కాంట్రాక్ట్ యాక్ట్, లేబర్ యాక్ట్ ప్రకారం తప్పని చెప్పి తెలిసినా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి నియామకం చేయకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేయడం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ స్ట్రైక్లో వెళ్ళడం జరుగుతుంది. రేపు మే 25, 26